ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోకండి. నీ యవ్వ ఎట్లుంది ఈ విజయ్ మాలిక్ దెబ్బ, నీ యవ్వ ఏందివే వయసు అయిపోయింది, విజయ్ మాలిక్ కూడా పసలేదు అది ఇది అని అనుకున్నారా ఏంటి? యూపీ యోద్ధాస్లో పోగానే ఏం ఆడలేదు, తెలుగు టైటన్స్ ఎందుకు కొన్నదిరా వేస్ట్ గా అని అన్నారు కొంతమంది. కానీ ఇప్పుడు చూసి మా టీంలో ఇప్పుడు నేను ఒక మెయిన్ మెంబర్ గా ఉన్నా, అలాగే ఇప్పుడు కెప్టెన్సీ చేస్తున్న మా పవనుడు లేకపోయినా కూడా వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన. ఏమనుకుంటున్నావు ఈ విజయ్ అంటే? ఇగో విజయ్, నువ్వు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వేం చేయగలవు అనేది మాకు తెలుసు, మా టీంకు తెలుసు వే. బయటోళ్ళు ఏమనుకుంటే ఏందివే, బయట కుక్కలు ఎన్నో మురుగుతాయి, మనం సైలెంట్ గా వెళ్ళాలి. ఓ పవన్ అన్న, నువ్వెప్పుడన్నా మ్యాట్ మీదకి వచ్చేది? ఇగో తమ్ముడు అంకితు, నా చేతులు కూడా తులతులా అంటున్నాయి, నేను ఆల్రెడీ ఇంజరీ నుంచి కోలుకున్నా, నేను త్వరలో మ్యాట్ మీదకి వస్తున్నా, మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు ఇంజరీ పెద్ద ఇంజరీ అయితే ఏం కాదు, మరి అవుట్ ఆఫ్ డేంజర్ అయితే కాదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అంకిత్. నేను నెక్స్ట్ లేదా ఆ నెక్స్ట్ మ్యాచ్కి వస్తా. మన టీం మొత్తం సెట్ అయింది, కానీ ఒక్కడ ఏదో నాకు తేడా కొడుతుంది. మర్చిపోయినా, సాగర్ రావాల్ అయ్యా, ఏందివే నువ్వు కొంచెం ఉప్పు దగ్గేవే, ఉడుకు రక్తం అసలు ఏమేనా ఆగట్లే కానీ ఇది. సరే కెప్టెన్ సాబ్, నువ్వు మాట చెప్పిన తర్వాత నేను ఆ మాట దాటన్ కెప్టెన్ సాబ్, ఇప్పటి నుంచి చూపిస్తా అసలైన సాగర్ రావాల్ సత్తా. అయ్యా మీరు గెలిచింది మా మీద 2 మార్కుల మీద, ఏందివే అంతగానో ఒగులు పడుతుర్రు, ఏదో 100 పాయింట్ల మీద గెలిచినట్లుగా. అయ్యా ఫజలు, 1 మార్కు మీద గెలిచినా 2 మార్కుల మీద గెలిచినా విజయం అనేది విజయమే పోవే. అయినా మీ దాంట్లో నిన్న ఒక రైడర్ బాగా ఆడండి, గుర్తుందా? అతని పేరు ప్రణయ్ రానే. వావ్, ఎక్సలెంట్ గా ఆడింది. ఏందివే నిజంగా అంత మంచి రైడర్ ఇన్ని రోజులు ఎందుకు ఆడియట్లేదు? అవునువే ఆశీష్, ఇన్ని రోజులు నన్ను పక్కన కూకోబెట్టిర్రు, అయినా కూడా మీ తెలుగు టైటన్స్ టీంకి నేను ఒక్క మాటలో చుక్కలు చూపించా కదా. అన్ని మార్కులు లీడ్ ఉన్న దాన్ని ఏకంగా 2 పాయింట్ల మీద ఓడిపోయేటట్టు చేసింది నేనే కదా. అట్లుంటది ఈ ప్రణయ్తోని. ఇగో విజయ్ అన్న, నన్ను కేవలం డై రైడ్లలో మాత్రమే నన్ను రైడింగ్ తోలన్నా, ఎందుకంటే నేను డై పెస్టిస్ట్ కావాలనేది నా యొక్క కోరిక అన్న. మన టీంకి ఎలాగ డై పెస్టిస్ట్ నేనే కాబట్టి ఎప్పుడు నన్నే తోలు, డై ఉన్నప్పుడు మంజీతిని తోలమాకు. నేను తప్ప ఎవరిని తోలను తమ్ముడు, నువ్వే మంచిగా సక్సెస్ అవుతున్నావు, ఇప్పటి నుంచి నిన్నే తోల్తా. ఇక పవన్ కూడా త్వరలో వస్తున్నాడు మ్యాట్ మీదకి, ఇంకా మన రైడింగ్ ఎట్లుండాలంటే తెలుసుగా. నాకెందుకు తెలవదన్నా, మన టీంలో ఆపద్ బాంధవుడు నేనేగా. అంటే ఆపద్ బాంధవుడు అంటే తెలుసుగా, అవసరం ఉన్నప్పుడు పాయింట్ తెచ్చేవా నేనే కదన్నా. నిజంగా ఏ మాట కా మాట, తెలుగు టైటన్స్ టీం ఈసారి తోపుపోవే. అసలు టేబుల్ 2లో ఉండడం ఏంది, మీ టీం ఏంది, నాకు అస్సలు ఏం అర్థం అవుతలేదు. మాట్లాడిన ప్రతి నోరు ముయ్యాలి, ఎత్తిన ప్రతి వేలు దింపాలి, అట్లుంటది ఈ తెలుగు టైటన్స్ టీంతో పెట్టుకుంటే. వన్స్ మనం ఫామ్ లకు వచ్చినామనుకో, ఇక మన దగ్గర మాటలుండవు, తెలుసుగా. తెలుగు టైటన్స్ వాళ్ళు అంటారా బాబు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం మీరు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఇంకా నేను మంచి వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి, మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడే.